హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ వాసు. చాలా మందికి కూడా బిగ్ బాస్ లవర్స్కి నేను తెలిసే ఉంటాను. అంటే బిగ్ బాస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి రివ్యూస్ని పర్టికులర్గా చూసే ప్రతి ఒక్క బిగ్ బాస్ ఫ్యాన్కి నేను తెలిసే ఉంటాను. అంటే బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్లో కానీ, దాంతోపాటుగా వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ 6లో కానీ, బిగ్ బాస్ సీజన్ 7లో కానీ ప్రతి సీజన్లో కూడా మనం రివ్యూస్ చేస్తున్నాం. సో ఆ రివ్యూస్లో కొన్నిసార్లు మన రివ్యూస్ అనేవి వ్యూస్ బాగా వచ్చాయి, కొన్నిసార్లు మనకి వ్యూస్ అనేవి డౌన్ అయ్యాయి. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. దాని ద్వారానే మనము ప్రతి సీజన్లో కూడా ఒక కొత్త ఛానల్ ద్వారా వస్తూ ఉన్నాం. ఫస్ట్ వాసు టాక్ షో అని పెట్టాం, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఛానల్ పెట్టాం, దాని తర్వాత అది కంప్లీట్ అయిపోయి వాసు టాక్ షో 2.0 అని పెట్టాం. ఇన్ని రకాల ఛానల్స్ పెట్టి మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో అయినా చెప్పి ఖచ్చితంగా మనకి హిట్ వస్తుందని చెప్పి గట్స్గా అంటే బాగా నమ్ముతా ఉన్నా. అది మీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటే నా వంతుగా నేనైతే డెఫినెట్గా మీకు మంచి మంచి అప్డేట్స్తో పాటుగా బిగ్ బాస్ రివ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా షూర్ క్యాన్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు కూడా అదే విధంగా మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్స్ కొట్టండి వీడియోస్కి. వీడియో పెట్టగానే చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు కామెంట్ చేయండి మీకు వచ్చిన కంటెస్టెంట్స్ ఏ విధంగా అనిపించింది. ఇంకోటి తమ్నెల్లో పెట్టినట్టుగా నేను మనకి ఒక హీరో నుంచి చిన్న లీక్, అంటే ఆయన వస్తున్నాడు అని అనుకోవడానికి నాకు ఒక చిన్న ఆయన చేసినటువంటి మూమెంట్ నాకు అనిపించింది. అసలు అదేంటి, అసలు ఆ హీరో ఎవరు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఉంటుంది. దాంతోపాటుగా మనకి బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరు, అసలు వాళ్ళనే విన్నర్స్ చేయాలనుకుంటున్నారా అని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాయి. అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా డెఫినెట్గా మీకు వీడియోలో ఇది చెప్పే ప్రయత్నం చేస్తా. చివరి వరకు వీడియో చూడండి, స్కిప్ కొట్టమాకండి. స్కిప్ కొట్టకుండా చూసినట్టయితే నాకు మానిటైజేషన్, అంటే ఇప్పుడు వీడియో తీసే ముందు కూడా నేను ఓపెన్ చేయబోయే, అంటే ఆల్రెడీ 3 సీజన్లకి 3 ఛానల్ గోవిందా, ఇప్పుడు 4వ ఛానల్ పెట్టబోతున్నా బిగ్ బాస్ సంబంధించి. ఈ 4వ ఛానల్ నేమ్ కూడా ఇంతవరకు నేను ఏమీ అనుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి 4 అవుతుంది. 4 నేను రికార్డ్ చేస్తా ఉన్నా. దీన్ని రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి 6 గంటల వరకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఈ అప్లోడ్ చేసే టైంలోనే ఛానల్ నేమ్ ఏదనేది కూడా నేను ఒక అంచనా ఉంది అనుకుంటున్నా. నాకు ఇంకొకళ్ళ సపోర్ట్ కూడా వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నా. ఆ సపోర్ట్ కూడా వచ్చింది అంటే వాళ్ళ పేరు కూడా యాడ్ చేసి మనం ఛానల్ నేమ్ అయితే పెట్టే ప్రయత్నం చేస్తాం. సో డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే కావాలి. ముందుగా మనకి బిగ్ బాస్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి, వాటికి చెప్తా. దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్స్, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ల పేర్లు చెప్తా. అందులో ఫేక్గా మనకి వినపడుతున్న పేర్లు ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక విషయంకి ఇచ్చినట్టయితే బిగ్ బాస్ సీజన్ 8లో 2 హౌజెస్ ఉండబోతా ఉన్నాయి. అందరికీ చాలా మంది కూడా చూసే ఉంటారు, తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టుగా నేను చెప్తా ఉన్నా. 2 హౌజెస్ ఉండబోతా ఉన్నాయి. 2 హౌజెస్లో కూడా మనకి బిగ్ బాస్ లోగోలోనే చూపించారు. మనకి 2 ఐస్ ఉన్నాయి. అంటే మనకి 8 సింబల్ని ఇన్ఫినిటీ సింబల్గా చూపించేసి ఒక సైడు ఫైర్ చూపెట్టారు, ఒక సైడు మనకి కోల్డ్, అంటే మనకి RRRలో నిప్పు నీరు ఏదైతే ఉందో సో ఆ సింబాలిక్గా మనకి ఇందులో కూడా పెట్టడం జరిగింది. బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి, లేకపోతే ఇన్ఫినిటీ ఫైట్స్ అనో, ఇన్ఫినిటీ గేమ్స్ అనో, ఈ రకరకాలుగా అనుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ఏంటంటే ఒక సైడ్ హౌస్లో సో మెనీ ఫెసిలిటీస్, అంటే చాలా వరకు కూడా ఫెసిలిటీస్ ఎక్కువగా పెట్టి బెడ్స్, మంచి బెడ్స్ ఇచ్చేసి, తర్వాత మనకి ఏసీ రూమ్ లాగా పెట్టేసి, తర్వాత ఇంకేదైనా రకరకాలుగా ఫెసిలిటీస్ పెట్టచ్చు. బిగ్ బాస్ ఇంకొక హౌస్లో ఫైర్ ఉండే హౌస్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా, అంటే మనకి హాట్ వెదర్ ఉండేటట్టుగా, దాంతోపాటుగా బెడ్స్ కూడా ఉండకుండా రకరకాల ఇబ్బందులు అనేవి ఈ హౌస్లో ఉండొచ్చు. సో ఈ విధమైన అంటే టాస్క్లు జరిగేదాన్ని బట్టి ఈ మధ్యలో ఏదైతే పద్మవ్యూహం పెట్టారో ఆ పద్మవ్యూహం ఏంటంటే టాస్క్లు అనుకోవచ్చు మనం. ఆ టాస్క్లు ఎవరైతే బిగ్ బాస్ పెట్టే టాస్క్లు కావచ్చు, అది ఫిజికల్ కావచ్చు, తర్వాత మెంటల్గా మనకి ఏ విధమైన టాస్క్లు ఉండొచ్చు. సో ఇట్లాంటి వాటిని ఎవరైతే దాడతారో వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లాంటివి జరగచ్చు. సో 2 హౌజెస్, అంటే బిగ్ బాస్ సీజన్ హిట్ అవ్వడానికి, అంటే బిగ్ బాస్ అనే షో హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరికీ తెలిసిందే, ఎవరికైనా కానీ మన మానవమూర్తులకి ఎవరైనా కానీ మన ఇంటి మీద కంటే పక్కింటి మీదనే ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుంది. కాబట్టి ఆ హౌస్లో ఏం జరుగుతుందో అన్న కాన్సెప్ట్లో చాలామంది కూడా దానికి కనెక్ట్ అయిపోయారు. దానితోడు కరోనా టైంలో బిగ్ బాస్ సీజన్ 4ని ఎక్కువ చూడడం, సో దానివల్ల ఇంకా టీఆర్పీలు ఎక్కువ రావడం, ఇదంతా జరిగింది. సీజన్ 6 తప్ప మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ మినిమం హిట్ అయితే ఖచ్చితంగా అయినాయి అనమాట. ఇక బిగ్ బాస్ సీజన్ అనేది September 1 స్టార్ట్ అవబోతుందని చెప్పి చాలామంది అన్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ అనేది September 8, బిగ్ బాస్ 8 September 8న స్టార్ట్ అవబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి సెట్ వర్క్ అనేది 70% కంప్లీట్ అయిపోయింది. ఈసారి 2 హౌజెస్ ఉండబోతున్నాయి కాబట్టి, అంటే కాన్సెప్ట్ 2 హౌజెస్, ఒకటే హౌస్లో 2 రూమ్స్ విభజించబోతున్నారు కాబట్టి, అంటే కిచెన్లు ఇవంతా కూడా ఎట్లా ఉంటాయి కూడా మనకు తెలియని విషయం, జైలు ఎట్లుంటుందో కూడా తెలియని విషయం అనమాట. చాలా డిఫరెంట్గా ట్రై చేస్తాం, డిఫరెంట్గా చెప్పబోతా ఉన్నారు ఈసారి సీజన్లో మనకి. బిగ్ బాస్ కాన్సెప్ట్ని ఇంకా అంటే రకరకాలుగా హిందీ బిగ్ బాస్ కావచ్చు, కన్నడ కానీ, మలయాళం ఇట్లాంటి బిగ్ బాస్లో కూడా ఈ విధమైన కాన్సెప్ట్ అనేది జరిగిపోయి ఉండొచ్చు.
కానీ మనకి కొత్తగా పరిచయం చేయబోతా ఉన్నారు. సో దీంట్లో 70% సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకో 30% మిగిలింది. అది కూడా మాక్సిమం మనకి ఆగస్టు 10 లోపల కంప్లీట్ అయిపోబోతుంది. ఈసారి బయట గార్డెన్ ఏరియాలో సెట్టింగ్స్ బాగా ఎక్కువగా జరుగుతున్నట్టు నాకు అనిపించింది. దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు ఒకటి పెట్టి ప్రయత్నం చేసి చూడండి. ఇక నాగార్జున గారి ప్రోమో షూట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈసారి మనకి 3 ప్రోమోలు రాబోతా ఉన్నాయి. 2 ప్రోమోలు వచ్చేసరికి మన బిగ్ బాస్ సెట్కి సంబంధించినటువంటి, బిగ్ బాస్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రోమోస్ అయితే, ఇంకోటి వచ్చేసరికి ఒక కామెడీ వేలో ఖచ్చితంగా మనకి ఒక ప్రోమో అనేది ఉంటుంది. ఈసారి ఆ ప్రోమోలో ఒక కమెడియన్ కూడా వాడారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కమెడియన్ ఎవరు అనేది కూడా మీకు ఖచ్చితంగా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాసు టాక్ షో 2.0, వాసు టాక్ షో అండ్ స్క్రోల్ 2.0 అని మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజ్లో మనకి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ పేజ్ని ఫాలో అవ్వండి. ఇది నాగార్జున గారి ప్రోమోకి సంబంధించి. ప్రోమో వచ్చేసరికి ఆగస్ట్ 2nd వీక్లో మనకి ఫస్ట్ ప్రోమో రావచ్చు. అంటే నాగార్జున గారి ప్రోమో ఆగస్టు 2nd వీక్లో రావచ్చు. అది అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు వరకు ప్రజెంట్గా బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడాలంటే, ఇది బిగ్ బాస్ సెట్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అనే దాని గురించి ఇప్పటివరకు చెప్పిన సమాచారం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎట్లా సెలెక్ట్ చేశారు, అసలు ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, వాళ్ళలో ఎంతమందిని వాళ్ళు ఇగో పలానా కంటెస్టెంట్లు మేము రెడీగా పెట్టుకున్నాం అని చెప్పి ఎంతమంది రెడీగా పెట్టుకున్నారు, వాళ్ళ కన్ఫర్మేషన్ మెయిల్స్ ఎప్పుడు వెళ్తాయి. యాక్చువల్గా ఈ సీజన్లో కానీ ప్రతి సీజన్లో కానీ ఒక 200 మంది కంటెస్టెంట్లను అయితే వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. అంటే పలానా కంటెస్టెంట్ పలానా వాళ్ళని చెప్పేసి అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళలో నుంచి దగ్గర ఒక 50 మెంబర్స్ని, ఒక 50 మందిని మట్టికి వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు. ఈ 50 మందికి కూడా చెప్తారనమాట, మీకు ఏ టైంలోనైనా కానీ అంటే పలానా టైం వరకు మీరు వెయిట్ చేయండి, ఆ పలానా టైం వరకు మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ వచ్చింది అని అంటే మీరు ఇంకా బిగ్ బాస్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్స్ కోసం ఒక 50 మంది రెడీగా పెడతారు. ఆల్రెడీ రెడీగా పెట్టారు, వాళ్ళ నేమ్సే ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళల్లో ఒక 22 మందిని 20 లేదా 22 మందినో తీసుకుంటారు. అది ఫస్ట్ 18 మందిని పంపించి మిగతా 4 వైల్డ్ కార్డుగానో, లేకపోతే 20 మందిని పంపించి ఇంకో 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీగానో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు అందరికి తెలిసిందే, బిగ్ బాస్ హౌస్ అనేది, మన బిగ్ బాస్ సీజన్ అనేది 106 రోజులు జరుగుద్ది, 105 రోజులు జరుగుద్ది, 15 వారాలు జరుగుద్ది. సో ఇందులో ఈ 20 మంది కంటెస్టెంట్లుగా పోయే అవకాశం ఎవరికి ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ హీరో కేటగిరీ. అంటే ఇందులో కేటగిరీస్ వైజ్గా తీసుకుంటారు. హీరో కేటగిరీ, తర్వాత కమెడియన్ కేటగిరీ, నెక్స్ట్ వచ్చేసరికి సీరియల్ యాక్టర్సు, టీవీ యాక్టర్సు, అంటే సినిమా యాక్టర్సు, తర్వాత సోషల్ మీడియా ఫేమ్స్, నెక్స్ట్ యాంకర్సు, తర్వాత సింగర్సు, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కొరియోగ్రాఫర్సు, రకరకాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనకి యూట్యూబ్ సంబంధించి క్రిటిక్స్ కానీ కొంతమందిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా కొంతమంది తీసుకోవడం జరిగింది. సో ఇట్లా కామన్ మ్యాన్ కేటగిరీగా తీసుకున్నా కానీ వాళ్ళు ఏదో ఒక రంగంలో కొంచెం ఆల్రెడీ జనానికి తెలుసున్న వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఈ సీజన్లో కూడా కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఒక 2 పేరు వినపడుతుంది. వాళ్ళు వస్తారా అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక విషయానికి వస్తే, ఇంకా ఫారెన్ నుంచి సంబంధించి ఫారెన్లో ఉండే యూట్యూబర్ ఎవరో రాబోతున్నారు అన్న ఒక ఇదైతే ఉంది, కానీ అది ఎవరు అనేది కన్ఫర్మేషన్ తెలియదు, రావచ్చు చెప్పలేం కూడా. ఇక హీరో కేటగిరీ గురించి నేను చెప్పిన తమ్నేల్లో చెప్పిన విషయం గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు తరుణ్ గారి పేరు వినపడింది, అబ్బాస్ గారి పేరు వినపడింది, దాంతోపాటుగా మనకి రోహిత్ అని చెప్పేసి శంకరదాం ఎంబీఎస్లో ఉన్నాడు. దాంతోపాటుగా సినిమాలో జానకి అనే పేరుతో ఒక సినిమా వస్తుంది, ఫోటో కూడా వేసి చూడండి. సో వాళ్ళ ముగ్గురిని కన్సల్ట్ అయ్యారు, వాళ్ళ ముగ్గురిని అప్రోచ్ అయ్యారు అని చెప్పేసి వినపడింది. దాంతోపాటు ఇంకొక పేరు కూడా ఆదిత్య ఓం అని చెప్పేసి ఆయన కూడా అప్రోచ్ అయ్యారు, ఆయన కూడా తీసుకురాబోతా ఉన్నారని చెప్పి అయితే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ 4గురులో ఎవరు రాబోతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటే, నాకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్గా యాక్టివ్గా ఉన్నది ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు. అందులో ఆదిత్య ఓం ఒకళ్ళు అయితే, ఇంకొకళ్ళు రోహిత్. వీళ్ళిద్దరిలో కూడా నాకున్న గట్స్ ప్రకారం నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో నిన్ననే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక అప్రోచ్ అయ్యింది బిగ్ బాస్, వెరీ హై ఛాన్స్ అని చెప్పి నేను పెట్టడం జరిగింది ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. అయితే పర్టికులర్గా ఆ పర్సన్, అంటే ఆ హీరో నుంచి నా స్టోరీకి లైక్ పడడం జరిగింది. అంటే అనిపించింది నాకు, అంటే నేను పెట్టిన కన్సెంట్ తోటి లైక్ కొట్టారా, లేకపోతే నేను వస్తున్నాను కన్ఫర్మేనా అన్న సెన్స్లో మనకి లైక్ కొట్టారని తెలియదు. కానీ ఆల్మోస్ట్ చాలామంది కూడా మనం పెడతా ఉంటాం, కానీ వాళ్ళు చూస్తారు కానీ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఇప్పుడు మోడల్ పేరు, ఒక మోడల్ రోహన్ అనే మోడల్ కూడా ఆయనది స్టేటస్ పెట్టినప్పుడు చూసిండు, ఊర్మిళ వాళ్ళు స్టేటస్ పెడితే చూశారు. చాలామంది కంటెస్టెంట్లు కూడా వాళ్ళు పెట్టినప్పుడు చూస్తూ ఉన్నారు, కానీ రియాక్షన్ అనేది లేదు. సో కానీ మన ఆదిత్య ఓం నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి నేను వస్తున్నాడు అని కన్ఫర్మ్ అయితే నేను చేసుకున్నా. మిగతా వాళ్ళు చూసుకుంటే అబ్బాస్ గారు రాకపోవచ్చు, రోహిత్ అవకాశాలు ఉన్నాయి, రావచ్చు, వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ వరుణ్ సందీప్ లాంటి వాళ్ళని కానీ, మనకి అభిజిత్ లాంటి వాళ్ళని కానీ తీసుకున్నారు కాబట్టి
ఆ విధమైన ఛాన్స్ అయితే ఉందని అనుకుంటా ఉన్నా. ఆదిత్య ఓం రావచ్చు నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుకున్న దాన్ని బట్టి. నెక్స్ట్ హీరోయిన్ కేటగిరీ అయితే ఈ పెద్దగా ఈసారి పేర్లు వినపడలేదు, నాకు తెలిసి తీసుకోకపోవచ్చేమో హీరోయిన్ కేటగిరీలో ఎవరిని కూడా. వస్తే ఆ రిచా అని చెప్పేసి అంకిత అని చెప్పేసి ఇద్దరు పేర్లు చెప్పిండు సినన్న, అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేం. నెక్స్ట్ మూవీ యాక్టర్స్, మూవీ ఆర్టిస్టులు, అంటే మూవీ ఆర్టిస్ట్లో కొంచెం సీరియల్లో కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కేటగిరీ కింద చూసుకున్నట్టయితే అంటే హీరో కేటగిరీ కాకుండా నెక్స్ట్ మూవీలో మనకి సైడ్ రోల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ వైపు చూసుకున్నట్టయితే మనకి ఇందులో కయ్యూమ్ పేరు వినపడింది, అలీ బ్రదర్ కయ్యూమ్ పేరు వినపడింది. అతనికి ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు. వచ్చే ఛాన్స్ అయితే ఉంది, వస్తే కూడా రావచ్చు చెప్పలేం. కయ్యూమ్ కూడా ఖాళీగానే ఉంటాడు కాబట్టి వద్దాం అనుకుంటే రావచ్చు కూడా చెప్పలేం. నెక్స్ట్ వచ్చేసరికి సనా గారు హీరోగా, అంటే మనకి ఆమె మదర్ క్యారెక్టర్స్ కానీ చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు మనకి ఇందులో మూవీస్లో. సో సనా గారు రావచ్చు చెప్పలేం, ఎందుకంటే అవకాశం ఉంది. ఇంతకుముందు కొంచెం హేమ గారు లాంటి వాళ్ళని తీసుకున్నారు కాబట్టి హేమ గారు కానీ తర్వాత ఇంకొంతమంది ఉన్నారు అట్లా ఆ కేటగిరీస్లో. సో అట్లా అంటే ఒక పెద్దవాళ్ళు, అంటే మనకి హౌస్లో కొంచెం ఒక పెద్ద రకం అనేది. అంటే పోయినసారి పాపం హేమక్క అని చెప్పేసి నామినేషన్ చేస్తే ఆమె పాపం 2 వారాల్లోనో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది. సో అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ లిస్ట్లో సనా గారు అయితే ముందున్నారని చెప్పుకోవచ్చు. ఆమె కూడా వస్తుందని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు. నెక్స్ట్ రేఖా బోయ్ అని చెప్పేసి ఈమె పేరు కూడా వినపడతా ఉంది, జనసేన లీడరు ప్లస్ ఈమె యాక్ట్రెస్ కూడా అట. సో ఈమె ఫోటో కూడా పక్కన వేస్తే చూడండి. సో ఈమెను కూడా తీసుకోవచ్చు, ఈమె కూడా రావచ్చు, ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి అయితే అంటా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ప్రభాకర్ గారు. సో ప్రభాకర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. పోయిన సీజన్లోనే ఫాదరు అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి వస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ రాలేదు, మిస్ అయిపోయింది. కానీ ఈ సీజన్లో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. దీనికి రీజన్ కూడా ఒకటి ఉంది. శివాజీ గారు పోయిన సీజన్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. అంటే ఆయన గేమ్ పరంగా ఫిజికల్గా ఆడలేకపోయినా కానీ మైండ్ గేమ్ ఆడడంలో కానీ తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్లని బెండ్ చేసే విధానం కానీ అదంతా చూసిన తర్వాత అరే బిగ్ బాస్ గేమ్ అంటే ఇలా కూడా మనం ఆడొచ్చు కదా అనే కాన్సెప్ట్లో ప్రభాకర్ గారు వెళ్ళి ఉండొచ్చు. సో ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, వచ్చినా రావచ్చు లేకపోతే లేదు. కానీ ఏ సీజన్లో అయినా ఖచ్చితంగా ప్రభాకర్ గారు అయితే బిగ్ బాస్లో కనిపిస్తారు మనకి. సో ఇది ఈ మూవీ ఆర్టిస్ట్లో కనిపించింది. ఇంకోటి ఆర్జే శేఖర్ భాష అని చెప్పేసి ఈ మధ్య మనకి బాగా వినపడుతున్న నేమ్ అంటే మనకి సోషల్ మీడియాలో బాగా ఇంటర్వ్యూ సెక్షన్లు అంటే ఏంటి, రాజధానికి సంబంధించిన ఇష్యూ జరుగుతుంది కదా, దాంట్లో రాజధాని పక్కకు పోయి శేఖర్ భాష గారు హైలైట్ అయిపోయారు. సో ఆయన కూడా రావాలనుకుంటే రావచ్చు, బాగా ఈ మధ్య కాలంలో అందరికీ కనిపించిన వ్యక్తి కాబట్టి. సో నెక్స్ట్ స్పోర్ట్స్ యాంకర్గా ఈసారి వింజ అని చెప్పేసి మనకి విశాఖ అని చెప్పేసి ఏమైనా తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం అనుకుంటా ఉంది. ఎందుకంటే ఈమెకు కూడా మంచి అవకాశం ఈ టైంలో రావడం అనేది. సో కాబట్టి వింజా రావచ్చు. క్రికెట్ పర్సనాలిటీస్ని తీసుకోవాలని చాలామంది చాలా సీజన్స్ నుంచి అనుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఈ సీజన్లో తీసుకునే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. నెక్స్ట్ సీరియల్ యాక్టర్స్లో ఇంద్రనీల్ అందరికీ తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ కన్ఫాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్ కూడా ఎప్పటి నుంచో సీరియల్ యాక్టర్గా చాలామందికి చాలా టీవీ సీరియల్స్ లవర్స్కి అందరికీ కూడా చాలా సుపరిచితుడు, వస్తే బెటర్ కొంచెం. నెక్స్ట్ వచ్చేసరికి హారిక ఏక్నాథ్ అని చెప్పేసి వాళ్ళిద్దరిలో ఒకళ్ళే వస్తారు. వచ్చిన కప్పులు తీసుకోవాలనుకుంటే మటుకు వాళ్ళిద్దరిని తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. నెక్స్ట్ తేజస్వి గౌడ అమర్ వైఫ్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమర్ వచ్చింది కాబట్టి వాళ్ళ వైఫ్ వస్తుంది, అది కాన్సెప్ట్. పోయేసరి ఇద్దరు రావాలనుకున్నారు కానీ ఇద్దరు వస్తే కంటెంట్ దొరకపోవచ్చు, సమ్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరం వస్తే మన సరిగా ఆడలేమన్న కాన్సెప్ట్లోను ఈసారి అమర్ వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ దీపికా రంగరాజన్ టీవీ ఏదో సమ్ సీరియల్ బాగా పాపులర్ అయిన సీరియల్, అది మన సీరియల్ చూడడం కాబట్టి వాటి పేర్లు సరిగా తెలియదు. కానీ దీపికా రంగరాజన్ మనకి మానస్ పక్కన ఒక సీరియల్లో హీరోయిన్ క్యారెక్టర్గా చేస్తూ ఉంటుంది, అంటే మానస్ పక్కన క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. సో ఏమైతే ఇంట్రెస్ట్గా ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు, మరి ఎంతవరకు ఛాయిస్ అవకాశం ఉందో చూడాలి. అయితే ఇక్కడ మానస్ ప్లస్ అమర్ ఇద్దరు ఫ్రెండ్స్. సో మానస్ వాళ్ళ వైఫ్ వచ్చి తర్వాత ఇక్కడ మనోడి సీరియల్లో యాక్ట్రెస్ ఏమి కూడా వస్తే ఎట్లుంటుందో చూడాలి. సో ఆ విధమైన వాళ్ళిద్దరి మధ్య పోర్లు కానీ వాళ్ళిద్దరు ఎట్లా బిహేవ్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా, జనాలకి ఆ మైండ్ సెట్లో ఉంటారు డెఫినెట్గా నాలంటోళ్ళు. నెక్స్ట్ సోషల్ మీడియా ఫేమ్లో బాగా వినపడుతున్న పేర్లు వచ్చరికి సోనియా సింగ్ ఒకటి, శ్వేత నాయుడు, బంచిక్ బబ్బులు ఒకటి, నెక్స్ట్ మవిలో షో అనిల్ పేరు వినపడతా ఉంది, నెక్స్ట్ యువ సామ్రాట్, వీళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి. తర్వాత ఇంకొక ఏదో కృషిత కామమే సంథింగ్ ఏదో పేరు కూడా వినపడతా ఉంది. సో ఈ వీళ్ళలో చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు సోనియా సింగ్ వచ్చే రావచ్చు లేకపోతే లేదు.
శ్వేత నాయుడు కూడా అంతే, రావచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ బంశిక్ బబులు అయితే కన్ఫర్మ్ అనుకోవచ్చు, మన బంశిక్ బబులు పోయిన సీజన్లో కూడా కన్ఫర్మ్ అయినట్టుగా అన్నారు. మై విలేజ్ షో అనిల్ది డౌటే, నాకు తెలిసినంత వరకే మై విలేజ్ షో అనిల్ అంతగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లే. ఆయన ఈ మధ్య కాలంలో ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత మనకి సోషల్ మీడియాలో చూసినప్పుడు అంతగా బిగ్ బాస్కి వచ్చే అంత హడావిడి అయితే కనిపించలేదు. పోయిన సీజన్ కనిపించింది కానీ ఈ సీజన్లో అంత కనిపించట్లేదు. చూద్దాం, వాళ్ళ వైఫ్ కూడా చిన్న బిజినెస్ ఏదో స్టార్ట్ చేసింది, ఆ బిజినెస్ కోసం అమౌంట్ ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు, చెప్పలేము. నెక్స్ట్ శీతల్ గౌతమ్ పేరు వినపడుతూనే ఉంటుంది. యువ సామ్రాట్ మనకు తెలిసిందే, అచ్చసాయి గురించి కానీ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కానీ చాలా బాగా పోరాడుతూ ఉన్నాడు. సో అది బిగ్ బాస్ కోరి రావడానికి ఫేమ్ కోసం చేస్తూ ఉన్నాడా లేకపోతే నిజంగానే జనానికి మంచి చేయాలన్న కాన్సెప్ట్లో చేస్తూ ఉన్నాడా అనేది ఇప్పుడు అర్థమవుద్ది, చూడాలి. యువ సామ్రాట్ రవి అలియాస్ రవి అంటారు. సో ఆయన వచ్చి రావచ్చు లేకపోతే లేదు, చెప్పలేం. ఇంకోటి కిరా కార్పి గారి పేరు వినపడతా ఉంది, మ్యాక్సిమం రాకపోవచ్చు, కిరా కార్పి తీసుకోకపోవచ్చు కూడా. నెక్స్ట్ కమెడియన్స్లో ఒకటే పేరు వినపడతా ఉంది, యాదమ్మరాజు ఫిక్స్. ఇక అది యాదమ్మరాజుకి ఈ మధ్య వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం అట్లాంటి సెంటిమెంటల్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి బిగ్ బాస్లో కాబట్టి తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ యాంకర్స్లో చూసుకుంటే అంజలి పవన్, ఏమై యాంకర్ కమ్ డాన్సర్ కమ్ యాక్టర్ కమ్ అన్ని రకాల కమ్లో ఉన్నాయి కాబట్టి పోయినసారి కూడా రావాలి కానీ ఆగిపోయింది. వచ్చుంటే టీవీ సీరియల్ స్టార్ మా బ్యాచ్లో వెళ్ళిపోయేదే పాపం, చాలా తెలివిగా తప్పించుకుంది. ఈసారి సీజన్లో బట్టి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి, కొంచెం గట్టిగా మాట్లాడే పర్సన్ మనకి అంజలి పవన్ గారు, డెఫినెట్గా ఆమె వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రెబెలరీ అంటే బాగా ఏమంటారంటే ఇద్దరు చర్చలు బాగా జరిగినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు బాగా మాట్లాడగలుగుద్ది, ఆ పాయింట్స్ కొన్ని పాయింట్స్ని ఆన్ ద స్పాట్గా మాట్లాడగలిగే వ్యక్తి అంజలి పవన్ గారు. సో ఆమె వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రీతు చౌదరి గ్లామరస్ అన్ని రకాలుగా కూడా మనకు తెలిసిన వ్యక్తే. ఆ మధ్యలో ఒక సింగర్ని బాగా హగ్ చేసుకొని పోయి, అంటే సింగర్ని హగ్ చేసుకొని నేను లవ్ చేస్తాను సంథింగ్ అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత మనకి జబర్దస్త్ షోలో కానీ ఈ మధ్య కాలంలో ఒక షోకి యాంకర్గా చేసింది, బోల్డ్ యాంకర్గా చేసింది. కాబట్టి రీతు చౌదరిని ఈ సీజన్లో తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ కేటగిరీస్లో ఫీమేల్ మేల్ ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి. ఒకటి మేల్ వచ్చేసరికి సయ్యద్ రోహాన్ అబు అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసరికి ఊర్మిళ చౌహాన్, ఇద్దరు పేర్లు వినపడతా ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే వచ్చే అవకాశం ఉంది. అంటే ఫీమేల్ తీసుకుంటేనేమో ఒకటి, లేదంటే ఇద్దరిని తీసుకున్నా చెప్పలేం, ఇద్దరిని కూడా తీసుకోవచ్చు, చెప్పలేం కదా, ఎందుకంటే పోయినసారి మనోడిని ఇద్దరిని తీసుకున్నారు కదా ఇచ్చింది. ఇంకా సింగర్ కేటగిరీ చూసుకున్నట్టయితే సాకేత్ కన్ఫర్మ్, ఇక 100% కన్ఫర్మ్ అనుకోవటం మీరు, సాకేత్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ కామన్ మ్యాన్ కేటగిరీ అనేది ఎక్కువ ఒకటి ఉంది కదా మనకి. కామన్ మ్యాన్ కేటగిరీలో ఈసారి లాయర్ పేరు అనబడతా ఉంది, సుబ్బు అని అతని పేరు, అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. నెక్స్ట్ అమృత ప్రణయ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నారు, కానీ ఏమికే ఛాన్స్ వదిలేశారు. అంటే ఆమె ఇష్టమే రావాలి అనుకుంటే రావచ్చు లేకపోతే లేదు, ఎందుకంటే డెసిషన్ చేసి ఆమెకే ఇచ్చేశారు బిగ్ బాస్ టీమ్ అని చెప్పి తెలిసింది మనకి. సో ఇప్పటి వరకు ఉన్న నేమ్స్ అయితే ఇవన్నమాట. సో ఇందులో చాలా వరకు కూడా రూమర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో రూమర్స్ వచ్చిన వాటిలో బాగా నేత్ర అని చెప్పేసి మనకి ఫార్మింగ్ చేస్తా కొంచెం బిజినెస్ చేసుకుంటా ఉంటుంది, దాంతోపాటు వంశీ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని విడిపోయారు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పి అంటారు, లేదంటే వాళ్ళిద్దరిని తీసుకుంటారు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో ఆల్రెడీ అట్లాంటి ప్రయోగం చేసి అక్కడ సక్సెస్ అయ్యారు, ఇక్కడ కూడా అదే తీసుకోవచ్చు అని. ఇద్దరిలో వస్తే మటుకు నేత్రాకి పాజిటివ్గా ఉంటుంది కానీ వంశీకి చాలా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అతను కామెంట్స్ ఆపుకున్నాడు అతని ఛానల్లో, నేత్రం మటుకు ఆపుకోవాలి, అయినా కానీ ఆమెకు సపోర్ట్ వస్తూ ఉంది. సో అట్లాంటివి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ కుమారి ఆంటీ అని చెప్పేసి, తర్వాత బెరలక్ అని చెప్పేసి, ఇంకా రకరకాల పేర్లు వినపడతా ఉన్నాయి. ఇంకా అసలు జబర్దస్త్ నుంచి చాలా తక్కువ పేర్లు వినపడుతున్నాయి ఈసారి, జబర్దస్త్ నుంచి ఎవరిని తీసుకోవట్లేదు. సో జబర్దస్త్ నుంచి చూసుకుంటే నాకు తెలిసినంత వరకు రియాజ్కి అవకాశం ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు, ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి. అది వస్తే కాంట్రాక్ట్ 10 లక్షలు వాళ్ళకి కట్టి బయటికి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి షోలు ఇది చేయాలి, ఇందులో హిట్ అవ్వాలి, ఇందులో వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ మాలో అగ్రిమెంట్ ఉంటుంది, ఇదంతా రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వద్దనుకుంటా ఉన్నారని చెప్పి తెలిసింది. ఇంకోటి జబర్దస్త్లో చేసిన యాంకర్ ఒక ఆమె ఇప్పుడు ఒకటి చెప్తారండి, ఈ షోలో నుంచి బాగా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఈ మధ్య గాయత్రి గుప్తా అని చెప్పేసి పేరు కూడా వినపడింది, కానీ గాయత్రి గుప్తా గారు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను రావట్లేదు, అవకాశం లేదని చెప్పారని చెప్పి తెలిసింది నాకు. నెక్స్ట్ నీతోనే డ్యాన్స్ 2.0 జరుగుతుంది కదా, సో ఆ షో నుంచి కొంతమంది దాంతోపాటుగా మళ్ళీ కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ అని చెప్పి ఒక షో జరుగుతుంది. సో అందు నుంచి కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది, అంటే దాంట్లో నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కన్నడలో బిగ్ బాస్లో చేసినటువంటి ఒక కంటెస్టెంట్ కూడా వసంత అని చెప్పి తెలిసింది. ఒక్క నిమిషం అండి.
ఇంకోటి కుషిత కల్లాపు అని చెప్పేసి, తర్వాత రవితేజ సారంగపాణి అతని పేరు కూడా వినపడింది. సో ఆయన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ నిఖిల్ యాక్టర్స్, టీవీ యాక్టర్స్లో నిఖిల్ పేరు కూడా వినపడింది, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పానంటే ఇంతమంది పేరు వినపడుతున్నా కానీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు దగ్గర ఒక 10 మంది కూడా లేరు ఇంతవరకు. అంటే ఎవరికి కూడా కన్ఫర్మేషన్ మెయిల్స్ అయితే వెళ్ళలేదు, కానీ ఒక 10 మంది వరకే కన్ఫర్మ్గా అనుకోవచ్చు అనమాట. వాళ్ళ పేర్లు చెప్తాయి ఇప్పుడు, ఆ కన్ఫర్మ్ 10 మంది పేరు కూడా చెప్తాను మీకు. ఇంకొక పేరు చెప్తా ఉండండి, వెయిట్. ప్రేరణ ఖమ్మం అనేమా బిగ్ బాస్ కన్నడ చిన్న షో జరిగింది. ఎట్లయితే మనకి కొన్ని ఆల్రెడీ బిగ్ బాస్ పరివార్ అని చెప్పి సంథింగ్ చిన్న జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ కొన్ని రోజులు ఓన్లీ టీవీ యాక్టర్స్ వరకు తీసుకొని, సీరియల్ యాక్టర్స్ తీసుకొని చిన్న బిగ్ బాస్ నడిపితే అందులో విన్నర్ని ప్రకటించలేదు, కానీ అందులో కొంతమందికి కొన్ని అవార్డులు, అంటే బెస్ట్ యాక్టర్ అనో లేకపోతే బెస్ట్ గేమర్ అనో ఇట్లాంటివి ఉంటాయి కదా. బెస్ట్ గేమర్ అనే అవార్డు ఏమికి వచ్చింది. దానికి తోడుగా ఏమికి కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ అని చెప్పేసి దీంట్లో కూడా ఏమైనా తీసుకొచ్చారు. సో ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు బిగ్ బాస్ తీసుకురావడానికి అని చెప్పేసి కూడా మనకి వినపడతా ఉన్నాయి రూమర్స్. సో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఉన్న నేమ్స్. దీన్ని బట్టి ఇందులో కన్ఫర్మ్డ్గా నాకు అనిపించిన కంటెస్టెంట్ల పేర్లు చెప్తానండి. ఆదిత్య ఓం కన్ఫర్మ్గా రాసుకోవచ్చు అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మనకి సనా గారు, ప్రభాకర్ గారు కన్ఫర్మ్ అవ్వచ్చు అని నాకు అనిపించింది. నెక్స్ట్ యాంకర్ వింజయ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. సీరియల్ యాక్టర్స్ చూసుకుంటే ఇంద్రనీల్ గారు, హారిక, తేజస్విని గౌడ వీళ్ళు ముగ్గురు కన్ఫర్మే అని నాకు అనిపించింది. నెక్స్ట్ సోషల్ మీడియా నుంచి చూసుకున్నట్టయితే చెప్పాలి అని అంటే నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం ఈ సోనియా సింగ్, బంచిక్ బబ్లు, శ్వేతా నాయుడు వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ అని చెప్పి అనుకుంటా ఉన్నా. వస్తే రవితేజను కూడా తీసుకోవచ్చు. ఇది కమెడియన్స్ నుంచి ఆదమరాజు 100% కన్ఫర్ము. నెక్స్ట్ యాంకర్స్ అంటే అంజలి పవన్ యాక్టర్ కూడా, టీవీ యాక్టర్ మనకి సీరియల్ యాక్టర్ కూడా అంజలి పవన్ ప్లస్ రీతు చౌదరి వీళ్ళిద్దరు కన్ఫర్ము. నెక్స్ట్ మోడల్స్ నుంచి చూసుకున్నట్టయితే సయ్యద్ రోహాన్ కన్ఫర్మ్ అయినట్టే ఆల్మోస్ట్, క్వశ్చన్ మార్క్ అంటే ఊర్మిళ అన్నట్టే. నెక్స్ట్ సింగర్ సాకేత్ కన్ఫర్మ్. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చెప్పిన పేర్లు కన్ఫర్మ్. నెక్స్ట్ మిగతా చెప్పిన పేర్లన్నీ కూడా జస్ట్ అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, వీళ్ళు వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యలేదు, వాళ్ళు వీళ్ళకి కన్ఫర్మ్ అయ్యలేదు. సో అది ఇక్కడ పైసల మ్యాటర్ కూడా చాలా ఉంటుంది కాబట్టి పైసలు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే వాళ్ళని కన్ఫర్మ్ చేస్తారు. ఇది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బిగ్ బాస్ 8కి సంబంధించి బజ్ హోస్ట్గా 3 పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. శివాజీ గారు, అమర్ అండ్ నెక్స్ట్ శోభా శెట్టి వీళ్ళ 3 పేర్లు వినపడతా ఉన్నాయి. వీళ్ళ 3లో బిగ్ బాస్ చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తామని చెప్పి అనిపించింది నాకు. శివాజీ గారిని లేదంటే శోభా శెట్టిని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు తీసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉంది. అయితే వాస్తవంగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్ లిస్ట్ చూసినప్పుడు ఎక్కువగా లేడీస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని అనిపించింది. అంటే సీజన్ 8కి సంబంధించి లేడీస్కి విన్నర్ని ఇద్దామా అన్న ఆలోచనలు బిగ్ బాస్ 8 టీం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది కంటెస్టెంట్లు లేడీస్ ఏమైనా పడతా ఉన్నారు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి పోయిన సీజన్లో కూడా ఎక్కువ మంది లేడీస్ ఎలిమినేట్ మొదటి 8 వారాలు మొత్తం కూడా లేడీస్ ఎలిమినేట్ అయిపోయారు. అంటే ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతా వస్తున్నారు. సో కాబట్టి ఈసారి సీజన్ ఖచ్చితంగా ఫీమేల్కి ఇవ్వాలి విన్నర్ని అని చెప్పి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఫీమేల్ డామినేషన్ ఎక్కువగా ఈ సీజన్లో పెట్టాలనుకుంటా ఉన్నారు తెలియదు, కానీ కంటెస్టెంట్ల నేమ్స్ ఎక్కువ ఫీమేల్ కంటెస్టెంట్ కనపడతా ఉన్నాయి పేర్లు కూడా. దాని తర్వాత నెక్స్ట్ బజ్ హోస్ట్ కూడా శివాజీ గారు వద్దంటే 100% ఛాన్స్ అమర్ వైపు కాకుండా ఇక్కడ శోభా శెట్టికి ఇచ్చే అవకాశం ఉంది. శోభా శెట్టికి ఇవ్వడం వల్ల పోయినసారి సీజన్ మొత్తం త్రూ అవుట్ సీజన్ మొత్తం కూడా శోభా ఎప్పుడు ఎలిమినేట్ అయిపోద్ది అని బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఎందుకు అని అంటే అరే శోభాని తీసుకున్నారేంది అనుకుంటేనే అసలు ఆమె ఎట్లా చేస్తుంది అంటే ఆమె మీద ఉన్నటువంటి నెగిటివిటీయా లేకపోతే ఏదన్నా కానీ అసలు తీసుకుంటే మటుకు శోభా కూడా డెఫినెట్గా ఆ బిగ్ బాస్ బజ్కి సంబంధించి డెఫినెట్గా మంచి ఇన్పుట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది నాకు అనిపించింది. శోభానే తీసుకోవచ్చు, డౌటే లేదు అందులో కూడా. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్. దాంతోపాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. బై. ఇన్స్టాగ్రామ్ అంటూ ఫాలో అవ్వండి, వాసు టాక్ షో 2.0. ఈ ఛానల్ నేను ఏది పెట్టినా కానీ మీరైతే సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ. బై.